సార్, రామ మందిరం పేరుతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. అసలు అంటే అంతగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? నిజంగానే రామ మందిరం పేరుతో రాదంటారా? అంటే రామ మందిరం పేరుతో ఓట్లు పడతాయి అనేది ఒక దశలో నడిచింది. అంటే ఓటర్ల కన్సాలిడేషన్ కోసం భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడినటువంటి అనేక అంశాలలో రామ మందిర నిర్మాణం కూడా ఒక అంశంగా ఉండింది. దీంతో పాటు అనేకం ఉన్నాయి. అంటే కామన్ సివిల్ కోడ్, అలాగే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తాం, ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ కూడా వాళ్ళు మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ దేశంలో హిందువులకి తగిన స్థానం ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా గాంధీ నెహ్రూలు హిందూ వ్యతిరేకులు అనేటువంటి ప్రొజెక్షన్లో నుంచి భారతీయ జనతా పార్టీ కంటే కూడా ముందు జనసంఘ్ కావచ్చు, జనసంఘ్ కంటే ముందు దశ హిందూ మహాసభ కావచ్చు, ఇవన్నీ అలా ప్రచారం చేసుకుంటూ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి అది ప్రారంభమైన తర్వాత, అంటే జనసంఘగా జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చినాయి. అందులో ఒక సీటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, ఇక్కడ హన్మకొండ నుంచి. నార్త్లో ఒక సీటు, సౌత్లో ఒక సీటు వచ్చినాయి అంతే భారతీయ జనతా పార్టీకి. ఆ 2 సీట్ల నుంచి వాళ్ళు ఈ రోజున 10 ఏళ్ల పాటు పార్లమెంటుని వదలకుండా మూడోసారి కూడా వస్తారా రారా అనే ఒక డోలాయమాన స్థితికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి స్థితికి చేరుకోవటం వెనకాల దోహదపడినటువంటి అనేక అంశాల్లో రామ మందిరం కూడా ఒకటి. అంటే బాబ్రీ మసీదు, రామాలయాన్ని కూల్చి నిర్మించారు కాబట్టి హిందువుల ఆత్మగౌరవం, రాముడి జన్మస్థలంలో రామ మందిరాన్ని కూల్చేసినటువంటి ఆ చేదు అనుభవం నుంచి మనం అంటే వెనక్కి రావాలి, దాన్ని తుడిచేయాలి. ఒక మరక ఏర్పడింది మన చరిత్రలో, మన జీవితాల్లో, కాబట్టి ఆ మరకను తుడిచేసుకోవాలి. బాబర్ ఆ రోజుల్లో రామ మందిరం, నిజానికి బాబర్ కాదు అది కూల్చింది, బాబర్ దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు కూల్చాడు. కాబట్టి దాన్ని మనం కడిగేసుకోవాలి, అందుకని మనం బాబ్రీ మసీదుని కూలదోయాలి, అక్కడ రామ మందిరం నిర్మించాలి అనేది ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు టేకప్ చేసి ఒక ప్రోగ్రాం ఇచ్చారు ప్రపంచానికి. కరసేవ అనే పదం అప్పటి వరకు ఎవరికి తెలియదు, శిలాన్యాస్ అనే పదం అప్పటిదాకా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ 2 కొత్త పదాలని కనిపెట్టారు, ప్రతి ఊరిని దానిలో ఇన్వాల్వ్ చేశారు. శిలాన్యాస్ అంటే ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఇటుకలు కావాలి, రామ మందిర నిర్మాణానికి మీ ఇంటి నుంచి ఎన్ని ఇటుకలు పంపిస్తారు. ఇలా ఈ ఇటుకలు చేయించడం ద్వారా వాళ్ళు ఒక యాక్టివిటీలోకి వస్తారు. ఈ యాక్టివిటీలోకి వచ్చిన వాళ్ళు యాక్టివిస్టులుగా మారుతారు, వాళ్ళు వచ్చి కమలం గుర్తుకు ఓటేస్తారు. ఇది ప్రోగ్రాం. ఇలా శిలాన్యాస్ చేయించటము, అలాగే అక్కడికి వచ్చి కరసేవ చేయండి అని చెప్పి ఇలా ఒక ప్రోగ్రాం ఇచ్చింది జాతికి భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన తర్వాత ఆ మోటివేషన్లో చాలామంది, మనకి మణిరత్నం తీసినటువంటి బొంబాయి సినిమాలో ఈ సన్నివేశం ఉంటుంది. హీరో ఫాదర్, అతను హిందూ, అతను ఫాదరు ఈ శిలాన్యాస్ కోసం ఇటుకలు చేస్తూ ఉంటాడు బట్టీల దగ్గరికి వెళ్ళి, ఆ షాట్ ఉంటుంది దానిలో. ఇలా చాలామంది ఆ ఇటుకలు చేయించి శిలాన్యాస్ కార్యక్రమంలో పాల్గొని రోజు రైళ్లలో పంపించి, గోద్రా ఇన్సిడెంట్లు జరగడానికి కారణం అదే. కరసేవకులు వెళుతున్నారు అయోధ్య, ఆ రోజు ఆ ప్లాట్ఫామ్ మీద, గోద్రా ప్లాట్ఫామ్ మీద హాకర్లకి, అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్న వెండర్స్కి వీళ్ళకి మధ్యలో చిన్న ఘర్షణ జరిగి అది చివరికి ఊరు తగలబడే పరిస్థితికి తీసుకెళ్ళింది. అందులో కరసేవకులు చనిపోయారు, అలాగే ముస్లిం వ్యాపారులు చనిపోయారు చాలామంది. అట్లా 2 మతాలకు చెందినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి ఒక విచిత్ర సందర్భం జరిగింది. అంటే ఆ లెవెల్లో జనాల మనసుల్లోకి దాన్ని ఎక్కించగలిగారు వీళ్ళు సక్సెస్ఫుల్గా. అందుకని ఇప్పటిదాకా వాళ్ళ గెలుపుకి
దోహదపడిన అంశాల్లో రామమందిర నిర్మాణం ఉంటూ వచ్చింది. అయితే మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఇవి ఏవి కూడా ఎమోషనలైజ్ చేసేటువంటి కండిషన్స్లో లేవు. వాళ్ళు ఇప్పటి వరకు ఒక బూచిని చూపించి జనాల్ని యూనిఫై చేస్తున్నారు. ఆ బూచి పేరు ఇస్లాం. ఇస్లాం మతాన్ని బూచిగా చూపించి హిందువులను కన్సాలిడేట్ చేయటం అనేటువంటి ప్రోగ్రాంతో పాటు ఈ కన్సాలిడేషన్ వెనకాల ఇంకొక ప్రోగ్రాం కూడా వాళ్ళు చేస్తున్నారు. నిజానికి దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి శత్రువులు ఎవరు అంటే చాలా స్పష్టంగా గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు. వాళ్ళు మొత్తం దేశంలో ఉన్న వ్యాపారాలన్నీ కబ్జా చేశారు. ఎవరిని కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని చేసుకొనివ్వట్లేదు. అందరినీ వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టర్లుగాను గుమస్తాలుగాను మార్చేసుకున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. వ్యాపారం మీద వాళ్ళ కబ్జా జరుగుతోంది అన్ని ప్రాంతాల్లోనూ. దీని మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈ వ్యతిరేకత నుంచి ప్రజల మనసులు మళ్లించటానికి, ఈ వ్యతిరేకత కన్సాలిడేట్ కాకుండా చూడటానికి వాళ్ళు ఇస్లాం అనేటువంటి బూచిని చూపిస్తూ వచ్చారు. దాంతోపాటు ఈ రామమందిర నిర్మాణాలు, అలాగే ఈ కామన్ సివిల్ కోడ్ని ఎత్తేసాం మేము, హీరోలం, ఇంతకాలం భారతీయులు కలగంటున్నారు, హిందూ సమాజం కలగంటోంది, ముస్లింలకి ప్రత్యేకత మనకి కాదా, వాళ్ళకేమో వాళ్ళ పర్సనల్ లాసా, మనకేమో న్యాయశాస్త్రబద్ధంగా మనం ఉండాలా. నిజానికి హిందూ కోడ్ కూడా ఉంది, న్యాయస్థానాలు దాన్ని కూడా పరిగణనలో తీసుకునే జడ్జిమెంట్లు చెప్తాయి. కానీ వీళ్ళు వాంటెడ్గా వాళ్ళకి పర్సనల్ లా ఉంది అని చెప్పి విపరీతంగా గోల చేశారు. అంటే వేమన గారి పద్యం ఒకటి ఉంటుంది, పదుగురాడు మాట పాడి అయి ధరచల్లు అని. అంటే పదుగురాడితే ఆ మాట నిజంగా మార్కెట్లో నిజంగా స్థిరపడుతుంది అనేది ఆయన ఉద్దేశం. అయితే మనవాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నమ్మిన సూత్రం ఏంటంటే, తను ఏదైతే మార్కెట్ని నమ్మించాలనుకుందో ఆ మాటని ముందే డిజైన్ చేసి దాన్ని 10 మందితో అనిపించటం. అంటే పాడి అయి ధర చెల్లాల్సినటువంటి మాట ఏదో డిసైడ్ చేసి దాన్ని 10గురితో ఆడించేస్తే పని అయిపోతుంది అనే ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఈ దేశంలో ఇస్లాం శత్రువు అనేది 1930ల నుంచి 20ల నుంచే ప్రచారంలో పెట్టారు. హిందూ మహాసభ పేరుతో వాళ్ళు ఆ రోజు నుంచి చేస్తున్నది అదే. మహాత్మా గాంధీ మీద వాళ్ళ దాడిలో ప్రధానాంశం కూడా అదే. ఆయన హిందూగా పుట్టాడు, కానీ హిందువులు ఎలాగూ తమ కాంపౌండ్లో ఉంటారు, హిందూ ముస్లింలకు ఏకకాలంలో ఏకనాయకుడిగా వ్యవహరించాలని గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తను హిందూ కాబట్టి ఎలాగూ హిందువులు తనతో ఉంటారు, కొత్తగా తన క్యాంపులో చేర్చుకోవాల్సింది ముస్లింలను కాబట్టి హిందువుల జేబుల్లో నుంచి బిస్కెట్లు తీసుకెళ్ళి వాళ్ళకి వేస్తున్నాడు, వేసి వాళ్ళని తన కాంపౌండ్లోకి రప్పిస్తున్నాడు. అందుకని గాంధీని నిర్మూలించాలనేది ఒక ప్రోగ్రాం, ఒక ఎజెండా సెట్ అయింది వాళ్ళకి. దానికి తోడు మహాత్మా గాంధీ తాలూకా అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనకు సంబంధించి దాన్ని ధార్మిక కోణంలో అంచనాలు కట్టినటువంటి కొంతమంది ఆయన్ని చంపేయాలని నిర్ణయం తీసుకోవటం, ప్రధానంగా గాడ్సే గారి కుటుంబ వ్యవహారంగా జరిగింది అది. ఇది ఒక చరిత్ర.